నోవాహు వరకు 1000 సంవత్సరాలు, నోవాహు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి? 4000 సంవత్సరాలు. అంటే ఆ బైబిల్ లెక్క ప్రకారము మానవుని యొక్క సృష్టి దగ్గర నుండి, మనిషి పుట్టుక దగ్గర నుండి పాత నిబంధన గ్రంథం అంతా అంటే దాదాపు మలాకీ వరకు. మలాకీ అంటే ఎన్ని గ్రంథాలు? మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాల వరకు ఎంత హిస్టరీ ఉంది చెప్పండి? 4000, కేవలం 4000 సంవత్సరాలు మాత్రమే. మరి యేసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 2023. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 6023. మరి ఈ లెక్క కరెక్టేనా అని మనం ఆలోచిస్తే, నేను రీసెంట్గా యూదుల్ని కలవడానికి వెళ్ళాను. చెప్పాను, తెలుసు చాలామందికి. యూదులు ఉన్నారు మనకి గుంటూరు జిల్లా రెడ్డిపాలెం చేపురంలో యూదులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కొన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ క్యాలెండరు మన క్యాలెండర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ క్యాలెండర్లో సంవత్సరం అనేది సెప్టెంబర్ అక్టోబర్లో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 6వ తారీఖు 7వ తారీఖు రోష్ హషానా అనే వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. అప్పుడే మొన్న పాలస్తీనా వాళ్ళు వాళ్ళ మీద బాంబులు వేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో అయితే ఏం జరిగిందంటే, వాళ్ళ లెక్క ప్రతిరోజు ఈవినింగ్ సాయంత్రం 6 గంటల నుండి రేపు సాయంత్రము 6 గంటల వరకు ఒక రోజు లెక్క వాళ్ళది. అయితే మన లెక్క ఇప్పుడు అవుతుందంటే, మనది ఏ క్యాలెండర్ మనం చెప్పండి? మనం ఏ క్యాలెండర్ వాడుతున్నాం? ఇంగ్లీష్ క్యాలెండర్ ఎక్కడ వచ్చింది? రోమన్ గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. గ్రెగేరియన్ క్యాలెండర్ అది ఎప్పటి నుండో లెక్క. మన లెక్క వేరు, వాళ్ళ లెక్క వేరు. మన లెక్క ప్రకారం 6023 సంవత్సరాలు. కానీ యూదుల లెక్క ప్రకారము 5484 సంవత్సరాలు. 5840 సంవత్సరాలు. 5840, ఇంకా 260 సంవత్సరాలలో వాళ్ళకి సృష్టి మొత్తము నాశనం అయిపోద్ది అనేటువంటి లెక్క. వాళ్ళు చెప్పిన లెక్క. నేను దాని గురించి వీడియో చేశాను, మీరు చక్కగా చూడవచ్చు. ఆ వీడియోలో అన్ని లెక్కలు క్లియర్గా ఉంటాయి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఆది కాండములో ఆదాము నుండి మనిషి చేసింది ఇప్పుడు 6000 సంవత్సరాలు. ఇంతవరకు శాస్త్రవేత్తలు చాలామంది ఎన్నో వేల సంవత్సరాలు చెబుతారు, 1,00,000 సంవత్సరాలు చెబుతున్నారు. అది వాస్తవమా కాదంటే ఇవన్నీ ఎస్టిమేషన్స్ అంటారు వీటిని, ఇమాజినేషన్. ఎందుకంటే వాళ్ళు మొన్న హిస్టరీ రాశారు. దీని లెక్క ప్రకారము మనిషి చరిత్రను లెక్కించింది ఆదాము నుండి బైబిల్ లెక్క ప్రకారం తప్ప ఏ లెక్క ప్రకారం వాళ్ళు తీసుకునే అవకాశం అనేది లేదు. మనిషి సృష్టించే దగ్గర నుండి 6000, మనిషికి ముందు ఇంకా 1,00,000 సంవత్సరాలు భూమి ఉండొచ్చు. గ్యాప్ థియరీ అంటారు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1-2 వచనాలు గ్యాప్ థియరీ అంటారు. ఈ గ్యాప్ థియరీలో కొన్ని 1,00,000 సంవత్సరాలు గడిచిపోయింది అనేటువంటి లెక్క ఉంది. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఈ 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న గ్యాప్ థియరీలో కొన్ని 1,00,000 సంవత్సరాలు, మరి డైనోసార్స్ ఉన్నాయి, చనిపోయినాయని చాలామంది చెప్పుకుంటున్నారు. ముందు చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. ఆ తర్వాత దేవుడు మనిషిని సృష్టించారు. ఆదాము నుండి లెక్క ప్రకారం ఇప్పటికి 8,000 సంవత్సరాలు, మన లెక్క ప్రకారం 6023 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఫస్ట్లో ఆదాము అనే దేవుడు ఎలా తయారు చేస్తాడో చెప్పాను. ఆ తర్వాత మనిషి సృష్టించిన తర్వాత మనిషి దేవునికి ఎక్కువైపోయి మనిషి దేవుని కోసం నిలబడకుండా పాపం చేసేసి వాళ్ళందరూ ఏం చేశారు? దేవుని దృష్టిలో పడిపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇక నేను చేసినందుకు ఇలా చేసినందుకు నేను సంతాపం ఉంటున్నాను. దేవుడు పశ్చాత్తాపడి ఈ మనుషులందరూ నాశనం చేస్తానని దేవుడు ఏం పంపించాడు? నోవాహు ఉన్న కాలంలో ఒక జలప్రళయం పంపాడు. కానీ నోవాహు ఒక్కడు మంచివాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ నోవాహుని ఎలాగైనా కాపాడదాం అనుకుని ప్రభు ఏం చెప్పాడు? ఒక ఓడను చేసుకో, ఇక ఓడలోకి నీవు నీ కుటుంబం రండి అని చెప్పేసి పాపం 100 సంవత్సరాల దాకా ఓడ కట్టి సువార్త ప్రకటించారు. కానీ ఎవరు కూడా రాలేదు. ఆ కుటుంబం ఒక్కటే రక్షణ పొంది, నోవాహు కుటుంబం ఒకటే రక్షణ పొంది. ఆ తర్వాత నోవాహు చరిత్ర అయిపోయిన తర్వాత 6వ అధ్యాయము ఈ నోవాహు వరకు, ఆదికాండం నుండి నోవాహు వరకు మధ్యలో ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. ఆదాము బతికిన సంవత్సరాలు 930. ఆదాము బ్రతికిన సంవత్సరాలు 930 సంవత్సరాలు. ఈ నోవాహుకు వచ్చింది. నోవాహుకి కూడా 600 సంవత్సరంలో 500 సంవత్సరాలు దేవుడు చెప్పాడు. 600 సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. నోవాహు కూడా దాదాపు 100 సంవత్సరాల పైగా బతికాడు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు? జలప్రళయం వచ్చింది కాబట్టి జలప్రళయం నుండి మనం తప్పించుకోవాలంటే మనందరం కలిసి ఒక చోటే ఉండి పేరు సంపాదించుకుందాం. కాబట్టి మనందరం ఏం చేద్దాం? ఒక పెద్ద టవర్ని కట్టుకుందాం అనుకున్నారు. ఎవరి సమక్షంలో టవర్ కట్టారు వాళ్ళు చెప్పండి? నిమ్రోద్ పరాక్రమశాలి అంటారు. వాళ్ళకి కింగ్ అనమాట. నిమ్రోద్ అంటే నెఫీలుల జాతి, అంటే చాలా హైట్ ఉన్నవాడు, విలువిద్య కలిగిన వాడు, చాలా తెలివైనవాడు, బలమైనవాడు. ఇతను ఏం చేశాడంటే మనందరం ఇక్కడే ఉందాం, ఒక టవర్ కట్టుకుందాం, ఈ టవర్లోనే మనం నివాసం ఉందాం అని ఒక టవర్ పెట్టుకుందాం. దాని పేరేంటి? బాబేలు గోపురము. బాబేలు గోపురము. బాబేలు అంటే భాషలో తారుమారు అంటారు.
లాస్ట్ వీక్ చెప్పుకున్న వాక్యం అదే. బాబేలు గోపురం, ఇది ఆదికాండం 11వ అధ్యాయం. 1వ అధ్యాయం అయిపోయింది, 6వ అధ్యాయంలోనేమో నోవా స్టోరీ ఉంది. 11వ అధ్యాయంలో నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే భాషలు తారుమారాయి. ఈ మనుషులందరూ ఎక్కడ వచ్చారు? నోవాహుకున్న కుమారులు ముగ్గురు. నోవా కుమారులు ఎంతమంది? ముగ్గురు. షేము, హాము, యాపెతు. హాము మనవడు ఎవరంటే ఈ యొక్క నిమ్రోద్. ఆయన అన్నాడు, మన ముందు జలప్రళయం వచ్చి అంతా కొట్టుకుపోయారు కాబట్టి మనందరూ ఒక చోటే ఉందాం, కింద నీళ్ళు వచ్చినా మనం పైన టవర్స్లో నివాసం చేయొచ్చు అని వాళ్ళు టవర్ కట్టుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వీరు కట్టుకున్న టవర్ని ఎలాగైనా మనం పడేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇలాగే కట్టుకున్నారనుకో ఇక్కడే ఉంటారు. దేవుడు ఏం చెప్పాడు? దేవుని ఆజ్ఞ ఏంటి? మీరు ప్రపంచ దేశాలకు వెళ్ళండి, ప్రపంచ దేశాలకు వెళ్ళి విస్తరించి ఫలించి అభివృద్ధి పొందండి. భూమి అంతా మీకోసం చేస్తే మీరు ఇక్కడే టవర్ కట్టుకుని ఉంటే భూమి అంతా ఏమైపోతుంది? ఏమైపోతుంది చెప్పండి? వేస్ట్. దేవుడు సుందరమైన ప్రదేశాలను పెట్టాడు, వీళ్ళు ఏం చేశారు? ఒక్క టవర్లోనే బతుకుతా ఉన్నారు. కాబట్టి దేవుడు మీ అందరి కోసం నేను భూమిని చేసినప్పుడు మీరు ఇక్కడే ఉండటం నా చిత్తము కాదని చెప్పి ప్రభు దిగొచ్చి దాన్ని మొత్తాన్ని కొలాప్ చేశాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారు. పడిపోయిన తర్వాత వాడు లేచి చూస్తే ఒకడి భాష ఒకడికి అర్థం కాలేదు, ఒకరికి మాటలు ఏది లేదు. అప్పుడు వాళ్ళ భాషలు అర్థం కాక వాళ్ళు ఏం చేశారు? ఎవడు లగేజ్ వాడు సర్దుకొని ఇటు పెడితే వెళ్ళిపోయాడు. అప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయని చెప్పారు మీకు? ఎన్ని ఖండాలు ఉన్నాయి చెప్పండి? 3 ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఆసియా మొత్తం ఒకటి, ఈ ఆస్ట్రేలియా ఇవన్నీ ఉత్తర అమెరికా, దక్షిణ ఇదంతా యూరోప్లో ఉన్నాయి. పెద్ద పెద్ద ఖండాలు ఇవి. తర్వాత ఈ ముగ్గురు కుమారులు 3 ఖండాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ సంతానమే విస్తరించిపోయి నోవాహు కుటుంబంలోంచి ఒక సంతానమే ఇండియా దేశం రావడం జరిగింది. ఇండియా గురించి బైబిల్లో ఉంది తెలుసా మీకు? హిందూ దేశం, కుషు దేశంలో హిందూ దేశం వరకు 127 సంస్థానాలలో ఒక రాజు అర్థహశస్త, ఒక రాజు ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఇండియా హిందూ దేశం అని ఉంటుంది. ఈ హిందూ దేశానికి మూల పురుషుడు కూడా ఎవరంటే షేము, హాము, యాపత్తులోంచి ఒక కుమారుని యొక్క సంతానం అంతా కూడా ఇటు వచ్చేసారు. 3 సంతానమే ఇలా ప్రపంచం అంతా. సో అయిపోయింది. ఇప్పుడు అబ్రహాము గురించి, ప్రయాణం గురించి చెప్పుకుందాం. అబ్రహాం గురించి నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఈరోజు కూడా కొన్ని విషయాలు. ఆదికాండము 12వ అధ్యాయం చూడండి. నేను బైబిల్లో ఫస్ట్ నుండి వరుసనే ఒక ఆర్డర్ ప్రకారం వస్తున్నాను, అక్కడ ఇన్సిడెంట్స్ అన్నీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. అయిపోయింది. 12వ అధ్యాయం చూడండి, 11, 27 చూడండి ఒకసారి. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును. తెరహు ఎవరిని కన్నాడంట? అబ్రామును, నాహోరును. ఇప్పుడు తెరహుకు 3 కుమారులు, వాళ్ళలో ఒక ఆయన ఎవరు? అబ్రహాం. వీళ్ళు ఎక్కడున్నారంట? 28వ వచనం. హారాను తన పుట్టిన దేశం మొదటి కల్దీల ఊరును పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందిన. అబ్రామును నాహోరు వివాహం చేసుకున్నది. అబ్రాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. వీళ్ళందరూ ఉన్నారు. పాపం 37 వచ్చిన షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడుగా అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడుగా అబ్రాము భార్య అయిన షారాయు అను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి ఎక్కడ నివాసం ఉన్నారు వీళ్ళు చెప్పండి? హారాను అనే పట్టణంలో నివాసం ఉన్నారు. ఇప్పుడు 12వ అధ్యాయం చూడండి జాగ్రత్తగా. అబ్రహాము జీవితంలో మనం ఇదివరకు నేను చెప్పినటువంటి ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పాను. ఈరోజు అబ్రహాం మొత్తం టోటల్ స్టోరీలో దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడు అబ్రహాము గురించి అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కొన్ని పాఠాలు, అబ్రహాములో కొన్ని క్వాలిటీస్ తీసుకున్నాం ఈరోజు. ఆ క్వాలిటీస్, అబ్రహాము అసలు ఎలా పరీక్షించబడ్డాడు, ఎలా ప్రయాణం చేశాడు, అబ్రహాం ఎలాగ పడిపోయాడు, అబ్రహాం ఎలా లేచాడు, అబ్రహాం ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు అనే విషయాలన్నీ కూడా మనం ఇందులో చూడబోతున్నాం. చూడండి 12వ అధ్యాయము. మొదటిది ఏంటంటే పిలుపు లేదా విధేయత. గుర్తుపెట్టుకోండి. 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండు, ఆశీర్వదించదును, శపించదును. అబ్రాముతో అనగా చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. చాలు వినండి ఇప్పుడు జాగ్రత్తగా. దేవుడు మొట్టమొదటిగా పిలుపు విధేయత 2 ఉన్నాయి ఇక్కడ. దేవుడు పిలిచాడు అబ్రహాముని. అబ్రహాము ఈ యొక్క సంతానంలో, తెరహు నుండి వచ్చిన సంతానంలో అబ్రహాము
యొక్క కుటుంబము దేవునికి దూరంగా జీవిస్తున్న కుటుంబం. అబ్రహాము కాదు, అబ్రాము. ఆయన పేరేంటి చెప్పండి? అబ్రహాము కాదు. అబ్రహాముగా పేరు మార్చబడలే ఇంకా. అయితే దేవుడు ఏం చేశాడంటే అబ్రామును పిలిచాడు. పిలిచి ఏమన్నాడు? యెహోవా నీవు లేచి. ఇప్పుడు మీరు బైబిల్లో మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు యెహోవా అన్నప్పుడు ఆపాలి అక్కడ. యెహోవా నీవు లేచి అంటే ఎవరెవరితో మాట్లాడో తెలియదు, అందుకని పక్కన ఒక డాష్ పెట్టాడు రాసినప్పుడు. యెహోవా అంటే యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆయన ఏం చెప్పాడంటే ఫస్ట్ అబ్రాముని పిలిచాడు. నువ్వు లేవటం అంటే ఏంటి? నీ ఉన్న ప్రదేశం నుండి బయటికి రావాలి. చాలామందికి ఏదన్నా ప్రభువు మాట చెప్తే లేవరు, చేద్దాం లేదు చూద్దాం. ప్రభు ఏదన్నా మాట సెలవిస్తే మనం ఏం చేస్తాము? తొందరపడి చెయ్యం, లేట్ చేస్తూ ఉంటాం. అందుకే ప్రభు నీవు లేచి అంటే నీ ఉన్న ప్రదేశం నుండి లేచి, ప్రభు ఏమన్నాడు? నీ తండ్రి ఇంటి నుండి నీ దేశం నుండి బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. మరి అప్పుడు ఒక క్వశ్చన్ రావాలి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాడా దేవుడు? నేను చూపించే దేశం అన్నాడు, కానీ దేశం పేరు చెప్పాడా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడా? ఎలా వెళ్ళాలో చెప్పాడా? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఒక్కటే మాట. అబ్రాములో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రశ్న తిరిగి వేయలేదు. ఏ ప్రశ్న కూడా దేవునికి ప్రభు మీకేం చెప్పాడు? అదేంటి ప్రభా, ఇదేంటి ప్రభా మీరు అనుకున్నారు లేదా? చాలాసార్లు ప్రభువుని డౌటింగ్, మనకి చాలా డౌట్స్. కానీ అబ్రాములో ఉన్న క్వాలిటీ ఏంటంటే ప్రభు ఏది చెబితే దానికి లోపడ్డాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి ఏం చేయాలి? వెళ్ళి నా బంధువులందరూ ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? ఇక్కడే ఉండొచ్చు కదా. నేను చాలామంది అనుకుంటారు దేవుడు ఎందుకు అబ్రాహాముని బయటికి రమ్మన్నాడంటే బంధువుల దగ్గర నుండి, దేశం నుండి, ఇంటి నుండి. తండ్రి ఇంట్లో ఉంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇది ప్లస్ అది అంటే దేవుని యొక్క మాట నెరవేర్చబడాలంటే కొన్ని బాండింగ్స్ మన చుట్టూ ఉంటే జరగదు. ఇప్పుడు అన్యులు ఉన్నారు కొంతమంది, ప్రభువుని తెలుసుకున్నారు. వాళ్ళు ఆ ఇంట్లో ఉండి ప్రభు పరిచయం చేయాలంటే ప్రతి దానికి ఏమవుతుంది చెప్పండి? ఏదో ఒక ఆటంకం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మన పద్ధతి కాదు, ఇది కాదు, ఇదని చెప్పేసి వాళ్ళు ఆటంకపరుస్తారు. కాబట్టి ప్రభు ఫస్ట్ ఏం చేశారంటే నీ చుట్టూ ఉన్న బంధకాలన్నీ కట్ చేయమన్నాడు. కట్ చేయకపోతే ఆశీర్వాదం రాదు. అదే మనం నేర్చుకోవాలి అబ్రహాం దగ్గర. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు బంధువుల నుండి రాదు. ఎందుకంటే ఈయన ఏదైనా చేయాలంటే బంధువుల యొక్క ట్రెడిషన్స్ అన్నీ కూడా అడ్డొస్తాయి. అది చేసి తప్పు, ఇది చేసి తప్పు, ఫ్రీగా చేయడానికి ఏది కూడా ఉండేది కాదు. కాబట్టి దేవుడు నీ బంధువుల నుండి బయటికి రా ముందు, తర్వాత నీ తండ్రి ఇంటి బయట, నీ దేశం నుండి కూడా. ఈ దేశంలో విగ్రహారాధన బాగా జరిగేది ఆ రోజులు. కాబట్టి ప్రభు ఏం చేసినంటే నీవు లేచి ఏమేమి విడిచిపెట్టమన్నాడు? దేశమును, తండ్రి ఇంటిని, బంధువులు విడిచిపెట్టేసి నువ్వు వచ్చే అన్నాడు. వచ్చామంటే మరి ఏం చేసేది అబ్రహాము? నేను చూపించే దేశంలోకి వెళ్ళము, నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశ్రయించి నామమును. దేవుడి ఆశీర్వాదము రావాలంటే ఒక్కొక్కసారి మనమున్న బురదలోంచి బయటికి రావాలి. ఒక్కోసారి మన కాళ్ళకి బంధాలు కట్టేసి ఉంటాయి. అరే ఎంతకాలం నేను ఈ జాబ్లో ఉండాలి, ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి, ఎంతకాలం నేను అది చేయాలి, ఇచ్చే మనకు కొన్ని బాండింగ్స్ అన్నీ అంటుకుపోయి ఉంటే ఒక్కొక్కసారి బయటికి స్టెప్ వేయాలంటే మనకి ధైర్యం రాదు. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ప్లేస్ మారాలి. నిన్ను ఆశీర్వదించాలని ఒకరు రావాలి. ఫస్ట్ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళు టవర్ కట్టుకున్నారు కదా. టవర్ కట్టుకున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఇక్కడ ఉంటే మీ ఆశీర్వాదం లేదు, ఒక చోటే ఉంటామన్నారు, ఒక చోటే ఈస్తాం, ఇక్కడే చచ్చిపోతామంటే ప్రభు అన్నాడు మీరు అన్ని చోట్లకి వెళ్ళి భూమి నుంచి ఫలించమని దేవుడు చెప్తే వీళ్ళు నేను ఇక్కడే ఉంటానంటే బయటికి రాకపోతే ఆశీర్వాదం అనేది రాదు. అందుకే నోవహు ఏం చేశాడంటే 3 కుమారుల్ని 3 దిక్కులు పంపాడు. అయ్యా మీరు ఉందే 3 భూమి మీద, మనుషులు ఎవరు లేరు ఇంకప్పుడు, నేను ఒంటరిని అయిపోయాను, మీరు నా దగ్గర ఉండొచ్చుగా అన్నాడా ప్రభు? నోవహు అలా దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక దిక్కుకొకటి, ఒక దిక్కొకటి, ఒక దిక్కు 3 దిక్కులు పంపించేశాడు. ఇప్పుడు చూడండి, నీవు ఆశీర్వాదం పొందాలంటే కొన్నిసార్లు నీ ఉన్న స్థితిలోంచి బయటికి రావాలి. అది పాపపు స్థితి అయినా సరే, లేదా నేను బాండింగ్ చేసినటువంటి కొన్ని రిలేషన్ బాండింగ్ నుంచి అయినా మనం బయటికి రాకపోతే బ్లెస్సింగ్ అనేది వస్తుందా? అబ్రహాము మనకు నేర్పించే ఒక ముఖ్యమైన పాఠం, నీవు ఆశీర్వదించబడాలంటే దేవునికి మొదటగా ఏం చేయాలి? లోబడాలి, ఉన్న ప్రదేశం నుండి బయటికి వచ్చేయాలి. గంతే, లేకపోతే బ్లెస్సింగ్ అనేది రా. తర్వాత దేవుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ అబ్రహాం ఒక మిస్టేక్ చేశాడు. ఆ పొరపాటు గురించి ఆలోచిస్తే మనం తర్వాత ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా, విధేయత గురించి మనం ఆలోచిస్తే ఫస్ట్ నేను విధేయత గురించి, లోబట్టం గురించి చెప్తున్న ఒక పాయింట్ 22వ అధ్యాయము ఆదికాండము. ఇది కూడా చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం చూడండి ఒకసారి.
ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనములో, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముతో పరిశోధించెను. ఎట్లనగా పిలువగా అతడు చిత్తం ప్రభు అన్నాడు. ఇస్సాకును తీసుకొని ఒకదానికి దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. చాలు వినండి. ఇప్పుడు అబ్రహాము గురించి నేను వరుసనే రావట్లేదు, కానీ 4 పాయింట్స్ 5 పాయింట్స్ తీసుకొని ఒక్కొక్క డివైడ్ చేసి చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఇలా చెప్పలేదు, వేరేలా చెప్పాను. ఇప్పుడు మీరు ఈ యొక్క టాపిక్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అబ్రహాము విధేయత గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్కి వచ్చి, ఇప్పుడు అబ్రహాముకి కుమారుడు పుట్టాడా? అక్కడేమో ఇంకా పుట్ల 70 సంవత్సరాలు ఇడికి, ఇక్కడ ఆల్రెడీ పుట్టాడు, 100 సంవత్సరాలు వచ్చింది. పిల్లడు పుట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఏం చేశాడంటే, ఫస్ట్లో ఉంది కదా, అబ్రహామును దేవుడు అంటే పరీక్షించాడు లేదా టెస్ట్ చేశాడు. టెస్టింగ్ చేసేటప్పుడు ప్రభువు ఏం చేస్తాడంటే, నీకున్నది మొత్తం ఇచ్చేయమంటాడు, నీది మొత్తం లాగేస్తాడు. నువ్వు దేని మీద ప్రేమ పెట్టుకుంటావో, నీవు దేని మీద డిపెండ్ అవుతావో, నీ ఉద్యోగం కానీ నీ బంధువులు కానీ నీకు సంబంధించింది ఏదైతే నువ్వు బాగా డిపెండ్ అయ్యి దేవుడిని పక్కన పెడతావో దాన్ని దేవుడు ఒక్కొక్కసారి పక్కన పెట్టేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వచ్చిందో లేదో మీకే తెలియదు. నువ్వు అమితంగా ఇష్టపడి ప్రేమించి దేని మీద అయితే మనసు పెట్టేస్తావో దాని నుండి దేవుడు నిన్ను పరీక్షించడానికి పక్కన పెట్టేస్తాడు ఒక్కొక్కసారి. ప్రభువు అబ్రహాముతో చెబుతున్నాడు, నీకు పిల్లలు ఇస్తానని చెప్పాడు, దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, అన్నట్టుగానే ఇచ్చాడు. 100 సంవత్సరాల కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు ఇప్పుడు అబ్రహాముని పరిశోధించిన. అబ్రహాముకు వయసు ఎంత? పిల్లలు పుట్టినప్పుడు వయసు ఎంత? మీరు అన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75. పిల్లవాడు పుట్టినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఇష్మాయిల్ పుట్టినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 85. 75 10 ఏళ్ళకి కన్నాడు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇష్మాయిల్ పుట్టినప్పుడు 85. 75 అప్పుడు పిలిచాడు. 85 అప్పుడు పిల్ల పుట్టేసరికి విసిగిపోయి ఆగరణ పెళ్లి చేసుకున్నాడు. ఇక 85 నుండి 100 దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఇష్మాయిల్ కాదు, ఇస్సాకు పుట్టాడు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఈ అబ్రహామును దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు? 100 సంవత్సరాల ముసలి వ్యక్తిని పట్టుకొని పరీక్షించాలనుకున్నాడు దేవుడు పరీక్షిస్తే ఒక్కొక్కసారి నిన్ను ఎలాగైనా పరీక్షించవచ్చు. ఇక్కడ అబ్రహాముని పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభా. చిత్తం అంటే ఏంటి? నేను విధేయతగా ఉన్నాను ప్రభా, చెప్పండి, సెలవు ఇవ్వండి అని ఒక మాట చెప్పాడు. అప్పుడు ఆయన 2వ వచనం చూడండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని. ఎవరు ప్రేమించి? నీవు ప్రేమించే. ఇప్పుడు అబ్రహాముకి ఎంత ఆస్తి అంతా ఉంది, కానీ ఒక్కడే కుమారుడు లేడు అని అనుకుంటే కుమారుడు కూడా ఇచ్చాడు. ఇప్పుడు బహుగా ప్రేమిస్తున్నాడు అబ్రహాము కుమారుడిని. కానీ ఇప్పుడు ప్రభు, నీవు ప్రేమించు నీ కుమారుని తీసుకొని మోరియా దేశమునకు నీతో చెప్పవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని. ఈ పర్వతం ఏంటో ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది. నేను ఒక స్టోరీ చెప్పాను, యూట్యూబ్లో పెట్టాను, గ్రూపులో పెట్టాను, సార్ చూసారు లేదు నాకు తెలియదు. అందులో ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం ఎందుకు జరుగుతుంది? మెయిన్ రీజన్ ఇక్కడే ఉంది. దానికి దేవుడు ఎక్కడికి వెళ్ళి బలి ఇవ్వమని చెప్పాడు అబ్రహాంతో? మోరియా దేశంలో ఒక పర్వతం మీద బలి. మోరియా పర్వతం అంటారు దాన్ని. ఇప్పుడు కూడా పర్వతం మీద ఉంది. అక్కడ ఆ డూమ్ ఆఫ్ రాక్ అని ఉంది, అలక్సా మసీద్ ఉంది. గతంలో మొట్టమొదటిగా అక్కడ బలి అర్పించింది అబ్రహాము. దేవుడు కోరుకున్నాడు ఆ ప్లేస్ని. మోరియా పర్వతంలో మైదానంలో ఒక ప్రదేశాన్ని దేవుడు కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు బలి అర్పించు నీ కుమారుడని చెప్పాడు. ఈ బలి అర్పించిన ప్రదేశంలోనే దావీదు, సొలొమోను దేవునికి మందిరం కడతారు. ఇది అరోనా కళ్ళము లేదా అర్నోను కళ్ళము అని అంటారు. ఇది మొత్తం 14 ఎకరాస్ ల్యాండ్. ఈ ఎకరాస్ ల్యాండ్ దేవుడు ఫస్ట్గా అబ్రహాముకు చూపించి బలి ఇవ్వమన్న ప్రదేశము అదే. మందిరం కట్టిన ప్రదేశము అదే. మందిరం పడగొట్టిన ప్రదేశము. మళ్ళీ 3వసారి మందిరం కట్టేది కూడా అక్కడ. ఇప్పుడు ఈ అరబ్బులకి యూదులకి గొడవ జరుగుతుంది కూడా. ఇది మా ప్లేస్ అంటే మా ప్లేస్ అనే గొడవలు ఆడుకున్నారు. కారణం ఏంటి తెలుసా? ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి ఎవరు చెప్పండి ఈ ప్లేసు? అబ్రహాముతో దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు అబ్రహాము మొదటి సంతానము ఇష్మాయిలీలు వాళ్ళు ఏమంటారు? మాది అంటారు. ఇస్సాకు సంతానం యూదులు వీళ్ళు ఏమంటారు? మాది. కానీ దేవుడు అక్కడ ముందుగా దేవాలయం కట్టించాడు. అది దేవుడు కోరుకున్న ప్రదేశం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. మొట్టమొదటిగా మందిరం లేనప్పుడు అబ్రహాము చేత వెళ్ళి అక్కడ బలి అర్పించమన్న ప్రదేశం సేమ్ ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి డోమ్ ఆఫ్ రాక్ లేదా అలక్సా మసీద్ అంటారు. అక్కడ ఉన్న ప్లేస్ ఇదే అనమాట. తర్వాత చూద్దాం 3వ వచనం చూడండి. ఇప్పుడు తెల్లవారినప్పుడు లేచి
దేవుడు తనతో చెప్పిన చోటుకు నాకు చాలు. దేవుడు చెప్పాడు, అబ్రహాము విన్నాడా లేదా చెప్పండి. అబ్రహాము విధేయత గురించి నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. లోబడుట లేదా విధేయత గురించి నేర్చుకున్న అబ్రహాము అంత వయస్సులో ఉండి కూడా దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు విని ఇప్పుడు అడగొచ్చు, ప్రభువా నేను ఎంతగానో అడిగితే ఇంతకాలానికి ఒక కుమారుని ఇచ్చావు, ఈ కుమారుని కూడా నువ్వు తీసుకుంటే నా పరిస్థితి ఇంత అన్యాయం ఎక్కడ లేదు ప్రభు అని ఒక ప్రశ్న వేసాడా? మీరు బాగా ఉద్యోగం కోసం ప్రార్థన చేసి మంచి ఉద్యోగం, ఒక కలెక్టర్ అయ్యారు లేదా ఒక యాక్టర్ అయ్యారు, సంథింగ్ ఏదో ఉద్యోగం వచ్చింది మీకు, ప్రభు ఆ ఉద్యోగాన్ని ఇప్పుడు ఇచ్చేయంటే మీరేమంటారు? ఏదైనా అడుగు, ఇది మాత్రం నేను ఇచ్చే ప్రసక్తే. ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను, చిన్న ఉద్యోగం కోసము, ఆస్తి డబ్బుల కోసం అని అంట. కానీ అసలు కుమారుడే ఆస్తి అనుకున్నటువంటి 100 సంవత్సరాలు ఇంకా పిల్లలు పడతారా? ఒక 2-3 అన్నా ఉంటే అడిగితే అయ్యా నేను ఒకరిని ఇస్తాను అని చెప్పుకోవచ్చు. 3 ఉన్నారు కదా, ఒకరిని ఇచ్చేస్తాను చెప్పుకోవచ్చు. హన్నా ఒక కుమారుడు ఇచ్చింది, ఒక్క కుమారుడు ఇచ్చింది. హన్నాకి ఇచ్చిన తర్వాత దేవుడు హన్నాకి ఇంకెంతమంది ఇచ్చాడు? కుమార్తెలు ఇచ్చాడు. ఇంకా 3-5 ఇచ్చాడు. 5 ఉన్నారు కదా, వినండి జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి దాన్ని ఒకటే ఉంది అనుకున్నప్పుడు ఎవరైనా దేవునికి ఇస్తారా? ఎవరు నీకు ఒకటే ఉంచాడు దేవుడు, ఒకటే పెట్టాడు, అది ఇచ్చేయమంటే మీరేం చేస్తారు? నేను అడుగుతున్నాను, అబ్రహాం ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? మీరు ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో ఉంటున్నారు, దేవునికి కానుకలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దేవుడు ఏదైనా కావాలని అడిగితే ఒక పాట ఉంటుంది, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకు ఇష్టమైనది కావాలి, అది నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? అబ్రహాం ప్లేస్లో మీరు ఉన్నట్టయితే, ప్రభువా నీకు నాకు చెల్లు, ఇక నుండి నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు, ఏదైనా అడుగు మాత్రం దీన్ని మాత్రం నేను ఇవ్వలేను ప్రభువా అని మనమైతే సమాధానం చెప్తాం. కానీ అబ్రహాము చూడండి, అసలు ఆయన విధేయత నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది. అసలు ఈ అబ్రహాముకి మైండ్ ఎలా వచ్చిందిరా బాబు? 100 సంవత్సరాలు పుట్టిన ఒకే కుమారుణ్ణి ప్రభు బలి ఇచ్చేయమన్నాడు. ఒకటి వినండి, మందిరంలో తెచ్చి పెంచమంటే సజీవంగా ఉంటాడు కాబట్టి పెంచేయచ్చు. కానీ ఇక్కడ ఏం చేయమన్నా? దహన బలి. ఏమడిగారు చెప్పండి ప్రభు? అక్కడ పైన వాక్యం చూద్దాం. అక్కడ దహన బలిగా 2వ వచనంలో చివరిలో ఒకదాని మీద దహన బలిగా అతని, దహన బలి అంటే ఏంటి? సజీవంగా కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేయాలి? ఆయన్ని బలి అర్పించి కాల్చేయాలండి. మెడ కట్ చేసేసి బలి అర్పించి కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి తండ్రి వచ్చి ఇలా కాల్చేస్తాను. ఏ కన్న తండ్రి అయినా కానీ ఎలా ఉంటాడు చెప్పండి? దానికి కూడా ఒప్పుకున్నాడా లేదా అబ్రహాం? ఒప్పుకున్నాడా? ఇది అబ్రహాం నుండి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఎందుకు గొప్పగా మార్చబడ్డాడు విశ్వాసం తండ్రి ఎలా అయ్యాడు అబ్రహాం అంటే? అబ్రహాంలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ దేవునికి లోబట్టం, దేవుని మాట వింటం. ఆయన అడిగితే చాలు, ఏదైనా ప్రాణమైనా ఇచ్చేస్తాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు దేవుడు అడిగితే చేయడం? అసలు దేవునికి మనం బలం ఇస్తున్నామా? మన దాంట్లో ఏదన్నా ప్రభుకి ఇస్తున్నామా? అసలు ఏమన్నా ప్రభుకి ఇస్తున్నామంటే అబ్రహాముతో పోల్చుకుంటే నథింగ్. మనం ప్రభుకి ఇచ్చేది ఏది కూడా ఏమిస్తున్నాం చెప్పండి? మీకున్న సమస్తమైన ప్రభుకి ఇస్తున్నారా? మీకున్న దానిలోంచి మొదటిది ఇస్తున్నారా ప్రభుకి? అసలు నీకు ఒకే ఒక ప్రాణమైంది మీరు ఇస్తారు ఎప్పుడైనా? ఎవరు? కానీ అబ్రహాం మాత్రం ఏం చేసేది తెలుసా? 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడికి సాకుని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడండి. అబ్రహాము ఎంత గొప్పవాడంటే ఉదయం లేచాడంట తెల్లవారుగానే, కుమారుడిని, పనివాడిని, గాడిదను కట్టెలు తీసుకొని మెల్లగా నడుచుకుని 3 రోజులు ప్రయాణం. అసలు ఇంత మైండ్ అబ్రహాంకి ఎలా వచ్చిందంటారు? దేవునితో ఉన్న బాండింగ్ అలా ఉంటే మీకు ఖచ్చితంగా అలా వస్తుంది. అబ్రహాము లేచాడంట తెల్లవారినప్పుడు. అబ్రహాము లేచి, మీరు అక్కడ ఊరికే చదవద్దు, మైండ్ పెట్టి చదవండి. నేనైతే అక్కడ స్టక్ అయిపోయా. తెల్లవారినప్పుడు లేచాడా? మనం ఏదైనా అడిగితే నన్ను సేవకురం అన్నప్పుడు ప్రభు నేను చాలా సంవత్సరాలు లేట్ చేశాను. ఎప్పుడో సేవకురం అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ప్రభు నీ సేవ చేస్తానని అంగీకరించి ఒప్పుకొని తీర్మానం చేసుకొని చదువుకొని సింగపూర్ జాబ్కి వెళ్ళిన తర్వాత రావడానికి ఎంతో ప్రయాసపడ్డాను. లేట్ చేశాను. నా వల్ల కాదు. చివరికి అన్నీ వదిలి వచ్చేలాగా దేవుడు చేశాడు. నా వల్ల కాక నేను వచ్చేసాను. అంటే ఎన్ని సంవత్సరాలు లేట్ చేశాను, కానీ ఉదయమే లేచానంటే. రాత్రి చెప్పాడు దేవుడు, ఒక్క రోజున ఆలోచించాడా? 2 రోజులు ఆలోచించాడా? ఒక 10 రోజులు ఆలోచించలేదండి. దట్ ఈస్ అబ్రహాం. అబ్రహాం విశ్వాసం తండ్రి ఎలా తెలుసా? గొప్ప విశ్వాసం కలిగిన వాడు. లేచాడు తెల్లవారుగానే, కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, 2 పనివాళ్ళని తీసుకున్నాడు. ఈయన అబ్రహాము చేసిన ఇక్కడ గొప్ప విషయం, ఒక మంచి పని ఎవరని చెప్తారా? ఆలోచించండి. అబ్రహాము తెల్లవారుగానే లేచి వచ్చాడు, ఒక మంచి పని చేశాడు. ఆ పని ఎవరైనా గెస్ట్ చేయండి చూద్దాం.
నేను చాలాసార్లు ఈ వాక్యం మీకు బోధించుంటాను, ఎవరన్నా గుర్తుంటే గెస్ట్ చేయండి. ఎందుకు ఆయన చేసినట్టు బెస్ట్ పని ఏంటంటే, ఆ పని చేయకుండా ఉన్నాడు కాబట్టి కుదిరింది. ఆ పని చేసినట్టయితే వీళ్ళు వెళ్ళేవాళ్ళు కదా బలికి. ఇప్పుడు స్ట్రైక్ అయింది. ఎవరు చెప్పలేదు? భార్య అయిన శారాకి చెప్పలేదు. చెప్పాడా? భార్య అయిన శారాకి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకని? శారాకి అయితే ఏం చేసేది? అసలు ఆ రోజుకి అబ్రహాంని చంపేసేదో రక్కేసేదో గందు బిసికేసేదో, నువ్వు పోయినా పర్లేదు, నా కొడుకు నాకు కావాలనుకునేది శారా. ఆయనకి అర్థమైపోయింది, దేవుని లెక్క ప్రకారం నేను వెయిట్ చేయకుండా భార్య మాట విన్నానే, భార్య మాట విని నేను హాగర్ వివాహం చేసుకుని ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమైపోయింది? పెనం మీద కాలిపోవాల్సి వచ్చేది. కాబట్టి ఈ విషయం చెప్పాడా? అబ్రహాం చేసిన గొప్ప. ఎక్కడ ఏది చెప్పాలో అక్కడ చెప్పండి మీరు. భర్తలు కూడా చాలామంది మగవాళ్ళు ఉన్నారు, పురుషులు, అన్ని భార్యకి తీసుకెళ్ళి చెప్పేకండి. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అబ్రహాం నుంచి ఏం నేర్చుకోవాలి? పురుషులైన వారు ఏం నేర్చుకోవాలి తెలుసా? అబ్రహాం ఏం చేశాడు? ఒక క్రూయల్ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నా భార్యతో చెప్తే దేవుని చిత్తం జరగదు, ఇప్పుడు నేనేం చేయాలి? తీర్మానించుకున్నాడు ఒక్కడే. ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. భార్యకి చెప్పినట్టయితే దేవుడు పరీక్షలో అబ్రహాం నెగ్గేవాడా? అసలు పరీక్ష దాకా ఎక్కడ వెళ్ళేవాడు? ఇక్కడే కూర్చునేవాడు. పరీక్షలో పాస్ అవ్వడం తర్వాత సంగతి, పరీక్ష వరకు వెళ్ళేవాడా? వెళ్ళేవాడు. ఇక్కడే స్టాండ్ అయిపోయాడు అబ్రహాం. కాబట్టి పురుషులైన వారు అబ్రహామును మనం ఏమి నేర్చుకోవాలంటే, అవసరమైంది చెప్పాలి, అనవసరమైంది చెప్పకూడదు. దీనివల్ల చెబితే ఏదైనా ప్రభు ఒక పరిచర్యగా నష్టం వస్తుంది అనుకుంటే కానీ దాన్ని మైండ్లోనే పెట్టుకోండి. టక్కని ఎక్కడ పెడితే అక్కడ టక్కన వాగేయటం, ఏది పెడితే అక్కడ చెప్పేయటం. అవునా కదా? కొంతమందికి నిజం కదా అనిపిస్తుంది, అంటే వాళ్ళు అనుభవించుంటారు అటువంటి. కాబట్టి వినండి జాగ్రత్తగా. స్త్రీలు కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇందులో. వినండి, అబ్రహాము చేసిన గొప్ప పని ఏంటంటే, భార్యకి చెప్పకుండా కుమారుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మోరియా పర్వతం మీద. మూడవ నాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడండి? 3 రోజులు. 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు అబ్రహాము. పక్కనే కూడా కదా మోరియా దేశం. 3 రోజులు వెళ్ళిన తర్వాత కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడితో ఇక్కడైనా ఉండండి, నేను ఈ చిన్నవాడిని ఇక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదనని. ఇంకోటి ఇక్కడ అబ్రహాములో నేర్చుకోవాల్సిన ఇంకో క్వాలిటీ ఏంటంటే, నమ్మాడు. ఏమి నమ్మాడు చెప్పండి? ఏమి నమ్మాడు? నేను మీరు ఇక్కడే ఉండండి, పని వాళ్ళకు కూడా తెలియదు అబ్రహాము కుమారుని బలిస్తున్నాడని. కుమారునికి తెలియదు, పని వాళ్ళకు కూడా తెలియదు. పని వాళ్ళకి చెప్తే ఈ పని వాళ్ళు కూడా షేరా కూదేసేవాడు. కాబట్టి మీ పక్కన ఉన్న వాళ్ళకి కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు కూడా కొన్ని చెప్పకూడదు. అవునా కదా? నోటితో మనం ఏం చేస్తాం? ఏముంది అన్నీ చేసేస్తాం. మనకన్నా ముందు అక్కడ వెలిగిపోయింది. తొందరపడి అక్కడ నేను చెప్పామనుకో, వెంటనే గాలికన్నా ఎక్కువ ప్రయాణం చేసేస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు పని వాళ్ళకు కూడా చెప్పలేదు అబ్రహాం. ఏం చేసాడు అబ్రహాము? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదమా వస్తానా? వచ్చేదమంటే ఇద్దరు. నేను వస్తానని చెప్పాడా? ఇక్కడ ఒక విషయం నేర్చుకున్న అబ్రహాం ఉన్న విశ్వాసం ఏంటంటే, నేను వెళ్ళి బలి అర్పించాను. దీనికి మనసులో ఉంటే దేవుని మాటకు లోబడినట్టు వచ్చి. ఇంకో మాట ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నాకు సంతానం ఇస్తాను కాబట్టి ఒక్కడే కాబట్టి ఇంకా పుడతారో లేకపోతే ఇతను వస్తాడో చూద్దామని చెప్పేసి విశ్వాసంతో మరలా తిరిగి వస్తామనే మాట పనివాళ్ళకు చెప్పాడు. ఏదైతే నమ్ముతావో నీకు అదే జరుగుతుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యమా కాదా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యం. అబ్రహాము చెప్పాడు, మేము నా కుమారుడు మరలా తిరిగి వచ్చేదమని చెప్పి అక్కడ నుండి పైకి వెళ్ళిపోయాడంట. ఇదంతా మీకు స్టోరీ అని తెలుసు కదా. 7వ వచనం నుండి, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి అతని చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయిన వారిద్దరు కూడి వెళ్ళొచ్చుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో, నా తండ్రి పిలిచాను. ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఏదని అడుగగా అబ్రహాము, నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్నని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడేనా ఇంకొకటి విషయం కూడానండి. కుమారుడు ఏమడిగాడు? నానా ఇంత బాగానే ఉంది, నన్ను తీసుకొస్తున్నావు, డౌట్ వచ్చి ఉంటుంది ఇస్సాక్కి. ఇది అన్ని తెస్తున్నావు, కట్టెలు తెస్తున్నావు, గాడిని తెచ్చావు, గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అప్పటి వరకు అడిగాడా? డౌట్ రావడం తప్పులేదు, కానీ డౌట్ వచ్చేది, అరే నువ్వే గొర్రె పిల్ల అన్నాడు అక్కడ ఉండేవాడు ఇస్సాకు. అదే మనలాంటి పిల్ల, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే అసలు చెప్పగానే కొండ దాకా ఇంటికి వెళ్ళిపోయాడు. 3 వెంకలు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇస్సాకును చూసి మనం ఏం నేర్చుకోలేదు సార్? యవనస్తులుగా ఉన్నవాళ్ళు తండ్రి తను చంపడానికి తీసుకెళ్తున్నా కానీ నోరు మెదపకుండా కట్టెల మీద వండుకున్న గొప్ప కుమారులు ఎవరు ఉంటారా? చెప్పండి.
ఈ కుమారుడు గురించి చెప్పుకోండి, ఇంకో కుమార్తె గురించి చెప్పుకోవాలి బైబిల్ గ్రంథాలు. ఎవరు గెస్ట్ చేయండి?